వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఏరివేసే పనులను చేపట్టింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపణ. అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దు, స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు. వన మహోత్సవం ద్వారా రామగుండం కార్పొరేషన్లో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గిద్దాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సూచన. రామగుండం పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోయిన అజ్ఞాత నక్సల్స్ దంపతులు. గోదావరి కని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. గోదావరి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ, ఆర్ఎఫ్సిఎల్, ఎన్టీపీసీ మున్సిపల్ సహకారంతో సమ్మక్క సారలమ్మ గద్దెలను ఎత్తులేపి వర్షాకాలంలో ఎలాంటి గద్దెలు మునగకుండా సమ్మక్క సారలమ్మ ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని వెల్లడించారు. అలాగే జాతర ప్రాంగణంలో 24 ఎకరాల్లో అడ్డదిడ్డంగా ఉన్న కరెంట్ పోల్స్లను తొలగించి న్యాచురల్ పార్క్ను నిర్మిస్తామని తెలిపారు. జాతర కమిటీ సభ్యులు అడిగిన అభివృద్ధి పనులన్నీ సింగరేణి యాజమాన్యం తప్పకుండా చేయాల్సిందేనని కరాఖండిగా చెప్పారు. అలాగే శ్మశాన వాటికను కూడా 4 కోట్ల రూపాయలతో అద్భుతంగా తయారు చేస్తామని, స్మృతివనం, గ్రావియేట్ నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే 1 కోటి రూపాయలతో ఈద్గాలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు. రామగుండం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ప్రతిపక్షాలకు అభివృద్ధితోనే సమాధానం చెబుతామని తెలిపారు. సమ్మక్క సారక్క జాతర పోయినసారి బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాం. మళ్ళీ వచ్చే జాతరలో ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. దీనికి గతంలో ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వర్షాకాలం వచ్చినప్పుడల్లా మునిగిపోతూ ఉంది. ఏం చేసినా కూడా అది మళ్ళీ మొదటికి వస్తుంది. దీన్ని పర్మనెంట్గా ఏదైనా ఒక ఆలోచన చేయాలి. రాబోయేటువంటి భక్తులకి అద్భుతంగా ఏర్పాట్లు చేయాలనే ఒక సంకల్పంతో చాలా ముందు జాగ్రత్త చర్యగా సింగరేణికి సంబంధించిన యాజమాన్యంతో మాట్లాడి బలరాం నాయక్ గారు, సిఎండి గారు, జిఎం గారు, కలెక్టర్ గారు అందరం మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేస్తామని 3.5 కోట్ల రూపాయలు వెచ్చించడం నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గోదావరిలో రిటర్నింగ్ వాల్తో పాటు అక్కడ భక్తులు దిగి స్నానాలు చేయడానికి పూర్తిగా గ్రెనేట్ తోటి మెట్ల నిర్మాణం, శాశ్వతంగా పాడు కాకుండా ఉండడం, వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఈ ఏరియా అంతా కూడా పూర్తిగా మట్టి నింపి దాదాపు 1 మీటర్ ఎత్తుగా చేసే ప్రయత్నంలో 1 కోటి రూపాయలతో కొత్తగా ఈరోజు ప్రపోజల్ పెట్టడం జరిగింది. పాటు ఇక్కడ 24 ఎకరాల భూమి ఉంది. అడ్డదిడ్డంగా ఇక్కడ అవన్నీ పోల్స్ ఉన్నాయి. జిఎం గారికి ఇప్పుడే చెప్పడం జరిగింది. ప్లాన్గా ఒక డిజైన్గా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఆ గ్రావెల్ అంతా తీసి, యాష్ పాండ్ తీసేసి, చెట్లు తీసేసి ఒక అద్భుతమైనటువంటి ల్యాండ్ ఏర్పాటు చేసి స్ట్రైట్గా ఒక నేచర్ పార్క్ మాదిరిగా చేస్తూ జాతర అప్పుడు వచ్చే భక్తులకి ఈ ప్రాంతంలో మన అందరికీ ఉపయోగపడే విధంగా చేసే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టినాం. త్వరలో కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటాం. తర్వాత కమిటీకి సంబంధించిన వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలు చెప్పినారు. మున్సిపల్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ గారు, సింగరేణి,
ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు పూర్తి స్థాయిలో పోయినసారి కూడా నిర్వహించడం జరిగింది. ఈసారి కూడా వాళ్ళు చేసేటువంటి బాధ్యతలు వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే, దాంట్లో సందేహం లేదు, చేసి తీరుతారు. దాంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మీడియా సమావేశంలో జాతర కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, బంగారు చినరాజయ్య, కనకయ్య, మురారి నాగేష్, ముక్క రాజయ్య, అడబత్తుల మల్లేశం, ఆర్జీవన్ సివిల్, డీజీఎం వరప్రసాద్, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ఆసిఫ్ పాషా, పాతిపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సుల్తానాబాద్ పట్టణంలో పర్యటించి నిర్మాణంలో ఉన్న వృద్ధాశ్రమం, మెంటలీ డిజేబుల్ హోమ్, చిల్డ్రన్ హోమ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. అనంతరం సుల్తానాబాద్ పురపాలక కార్యాలయంలో పారిశుద్ధ్య నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సుల్తానాబాద్లోని వృద్ధాశ్రమం, మెంటలీ డిజేబుల్ హోమ్, చిల్డ్రన్ హోమ్ పెండింగ్ పనులు వేగంగా పూర్తి చేసి 2 నెలల్లో ఈ భవనాలను ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ భవనాల్లో వృద్ధులకు, పిల్లలకు అనుకూలంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ పనులను సైతం 2 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్ఎండ్బి శాఖ అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రాధాన్యత కల్పించాలని, రోడ్లపై చెత్త, ప్లాస్టిక్ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సుల్తానాబాద్ జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, ఈఆర్ఎండ్బి భావ్సింగ్, ఈ పంచాయతీరాజ్ గిరీష్ బాబు, మున్సిపల్ కమిషనర్ రమేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఏరివేసే పనులను చేపట్టిందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై ఆకయ్యతో కలిసి మాట్లాడుతూ బీహార్తో పాటు మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా పేరు విదేశీయులను ఏరివేసే పేరిట బీజేపీ ఓటు వేయరు అన్నవారిని, వేధించదలుచుకున్న వారికి, మతపరమైన విభజన చేయాలనుకున్న వారిని ఏరివేసే పనిని కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేపట్టిందని, దీన్ని సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఓటర్ బర్త్ సర్టిఫికెట్తో పాటు వారి తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్ అడగడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పడిన యూరియా కొరత మూలంగా రైతులు యూరియా కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం మూలంగానే జరిగిందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో ఆదర్శ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కేసులు అధికమై చాలా మంది విద్యార్థులు చనిపోవడం కూడా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై ఆదర్శ పాఠశాలల్లో, గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా చర్యలు చేపట్టాలని, పరిశుభ్రమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, ఫుడ్ పాయిజన్ కు కారకులైన అధికారులపై చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. బీహార్లో ఓటర్ల జాబితాను తాజా పరుస్తున్నాననే పేరుతోనూ, మరికొన్ని ఉత్తర భారతదేశ రాష్ట్రాలలో విదేశీయులను ఎలిమినేట్ చేస్తున్నాననే పేరుతోనూ తనకు ఓటేయరు అనుకునే వాళ్ళని వేధించడానికి, లేదా వేధించదలుచుకున్న వాళ్ళకి, లేదా మతపరమైన విభజన సృష్టించదలుచుకున్నప్పుడు అనేక రూపాల్లో వేధింపులు మొదలుపెట్టింది. ఆ వ్యక్తులే కాదు, తమ తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలో నిరుపేదలు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలు, అడ్డాకూలీలు అత్యధికంగా ఉన్న ఈ దేశంలో తల్లిదండ్రుల బర్త్ సర్టిఫికెట్లు కూడా పెట్టుమనడం అంటేనే అది అయ్యే పని కాదు. వాళ్ళని జీవితాంతం వేధించడానికి అవసరమైనటువంటి ప్రణాళిక రూపొందించడం ఇది రానున్న కాలంలో దేశంలో భయానక పరిస్థితులు సృష్టించడానికి ఇది దారితీస్తుంది. ఇలాంటి పద్ధతులను తక్షణం విరమించుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది. దేశంలో ప్రజానీకం కదలాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినటువంటి యూరియా ఏర్పాట్లు చేయకుండా, నిల్వలు పెట్టకుండా, తీరా వ్యవసాయ సీజన్ మొదలైన సమయానికి రైతులను ఇబ్బంది పెడుతోంది. రైతులు క్యూలల్లో నిలబడి యూరియా కోసం తనలాడుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. రెండోది, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ వస్తూ ఉంది. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే అనేక సార్లు ఇలాంటి ఘటనలు చూసినాం. బీఆర్ఎస్ పాలనలో ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పాలనలో ఇదే పరిస్థితి. అందుకని లోపలికి విలేకరులను కానీ లేదా విద్యార్థి సంఘాలను మరెవరిని పోనివ్వరు. వాళ్ళేమో లోపల ఏది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు మెయింటైన్ చేయకుండా ఫుడ్ పాయిజన్ జరిగేటువంటి దుస్థితి ఎందుకు దారితీస్తుందో ప్రభుత్వమే బాధ్యత వహించాలి. తక్షణం విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలి. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పిల్లల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తాం. ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో పెద్దపల్లి జిల్లాలో గ్రామాలను, మరి కార్పొరేషన్లో ఉండే వార్డులలో సమగ్ర సర్వే నిర్వహించాలనేది కమిటీ నిర్ణయం చేసింది. ఈరోజు ప్రధానంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఇలా రైతు గిట్టుబాటు ధర సమస్య కావచ్చు, సాగునీటి సమస్య కావచ్చు, ఇవాళ సబ్సిడీల సమస్య కావచ్చు, ఎరువుల సరఫరా విషయంలో కావచ్చు, విద్యా సమస్యలు, వైద్య సమస్యలతో పాటు ఇప్పుడు వర్షాలు వస్తున్న క్రమంలో కలరా వచ్చే పరిస్థితి, ఇవాళ విషజ్వరాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది. తగు జాగ్రత్తలు లేని పరిస్థితి ఉంది. ఇవాళ వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ సమస్య లాంటి సమస్యలపైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అనేక సమస్యలపైన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో సమగ్ర సర్వే నిర్వహించి స్థానిక సమస్యల మీద మరి వాళ్ళ ప్రభుత్వ విధానాలపైన వాటిని పోరాటాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధపడుతుంది. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నాయకులు ముత్యంరావు, రామాచారి, కుమారస్వామి, మహేశ్వరి, మెండ శ్రీనివాస్, సారయ్య, ఆరేపల్లి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దని స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు పలికారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయంలో అధికార ప్రతిపక్షాల నడుమ ఆరోపణలు, విమర్శలు సబబే కానీ కాంగ్రెస్ నాయకులు స్థాయిని మరిచి ఒక మాజీ మంత్రిని దొంగ అంటూ విమర్శించడం తగ్గదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇలాంటి సంస్కృతే నేర్పారా అని ప్రశ్నించారు. తాము కూడా మీలాగే మాట్లాడగలమని, కానీ మంచి వాతావరణంలో ఇక్కడ రాజకీయాలు నడవాలని కోరుకోవడం మూలంగానే అలా మాట్లాడడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా ఆరోపణ చేసినప్పుడు ఆ ఆరోపణపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలని, ఆరోపణకు ప్రత్యారోపణ చేయడం మానుకోవాలని హితవు పలికారు. మాజీ ప్రో లీడర్ మంకాల స్వామి నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు మేము పూర్తిగా ఖండిస్తున్నాం. విప్లవ నుండి వచ్చిన ఉద్యమ వీరుడు, 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ మంత్రి, అలాంటి వ్యక్తిని పట్టుకొని ఒక చిన్న నాయకుడు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు, మీ మక్కన్ సింగ్ గారు మీకు నేర్పిన విద్య ఇదేనా అని అడుగుతాను మేము. అంటే మీ సంస్కారం ఇదేనా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నాం మంకాల స్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, కూలేశ్వరం అంటుండే ఆయన. హాఫ్ నాలెడ్జ్ మాట్లాడకని చెప్పి నేను మంకాల స్వామి హెచ్చరిస్తున్నా. మీకు నాలెడ్జ్ లేదు. మీరు మాట్లాడే మాటలు బట్టే జనాలు అర్థం చేసుకుంటారు. ఇవాళ సహచర ఎమ్మెల్యేని పట్టుకొని మాకంతా మాట్లాడినప్పుడు కూడా మక్కన్ సింగ్ గారు దాని గురించి ఇక్కడ చిన్న మాట మాట్లాడుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి అసెంబ్లీలో కూకున్నారు. దొంగ అంటే ఏ విధంగా దొంగ అయినాయి అట్లంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి మేము కూడా ఎన్నో చెప్పగలుగుతాం. నిండు అసెంబ్లీలోనే మా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మాట్లాడుతూ సిమెంట్ బస్తాలు అమ్ముకొని బీరు తాగినట్టు వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్నాడు. కానీ దాన్ని అట్లా అనగలం కదా, అంటలేం కదా. మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. సన్యాసం అంటే ఎవరు సన్యాసులు? ఇవాళ మెడికల్ కాలేజీలో చంద్రబాబు అవ్వబడతాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో 100 పడకల హాస్పిటల్ వల్ల 350 పడకలైంది. అప్గ్రేడ్ చేసిన ఘనత వల్ల కొరగడ చంద్ర గారిది. దాంట్లో చంద్రబాబు పడతాడు. ఇలా మున్సిపల్ కోర్టు పక్క భవనం కడతాను కోట్ల రూపాయలు పెట్టి, దాంట్లో కొరగడ చంద్రబాబు పడతాడు. సబ్ ట్రెజరీ ఆఫీస్ మనం లేకుండా పెద్దపల్లి పరిస్థితి ఉండే, అతను తెచ్చిన ఘనత వల్ల కొరగడ చంద్ర గారు. కరోనా సమయంలో కానీ, వరదల సమయంలో కానీ ఈ సన్యాసులు ఎక్కువ అడుగుతాను నేను. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బొడు రవీందర్, కల్వచర్ల కృష్ణవేణి, గుర్రం పద్మగౌడ్, ఆర్ఏ లక్ష్మీ, బాదే అంజలి, మెతుకు దేవరాజ్, నూతి తిరుపతి, బుర్రా వెంకన్న, సట్టు శ్రీనివాస్, చల్ల రవీందర్ రెడ్డి, బొడ్డుపల్లి శ్రీనివాస్, తిమోతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం ద్వారా రామగుండం కార్పొరేషన్లో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా సింగరేణి ఆర్జీవన్ సహకారంతో మంగళవారం రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు నుండి 5 ఇంక్లైన్ వరకు డివైడర్ మధ్యలో 8 సంవత్సరాల వయసు గల మొక్కలను ఆర్జీవన్ జేఎం లలిత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీతో కలిసి ఎమ్మెల్యే నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం నగరంలోని సింగరేణి సంస్థ ద్వారా 3.5 లక్షల మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందని, అది 4 లక్షలకు పెంచాలని కోరారు. రామగుండం నగరంలో పచ్చదనాన్ని పెంచడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ప్రతి ఒక్కరి ఇంటి ముందు మంచి పూలను, ఫలాలను ఇచ్చే మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. రామగుండం పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంలో పచ్చని మొక్కలు బ్రహ్మాస్త్రంగా పనిచేస్తాయని వెల్లడించారు. రామగుండం నగరాన్ని పచ్చని గ్రీన్ సిటీగా మార్చడం కోసం అధికారులు అందరూ సహకారం అందించాలని కోరారు. వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు 3.5 లక్షలు అంటా ఉన్నారు. నేను 4 లక్షల మొక్కలు గోదావరికనిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన
మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామి చేసి చెట్లు పెట్టిన కార్యక్రమంలో మీరు మనమందరం మీడియా మిత్రులు కూడా అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం. పొల్యూషన్ తరిమికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మేమే ఇండ్ల ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ, అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు, దాంతోపాటు సింగరేణి ఈరోజు ₹1 కోటి ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు, అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్విల్లా 360 రోజులు నిరంతరం పూలు వచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి, దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా 18,000 మొక్కలు కేవలం బ్యూటిఫికేషన్ విషయంలో పెడతా ఉన్నాం. ₹1 కోటి ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ, ఇది సింగరేణి నగరం. ₹1 కోటి కాదు, 1000 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. త్వరలో అద్భుతంగా, అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికని చూడబోతామన్న విషయాన్ని మీరు ఈరోజు గమనిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో అద్భుతంగా రాబోయే తరానికి ఒక బంగారు బాట వేసే నగరంగా మారుతుందనేది నిజమనే విషయం తెలియజేస్తూ, ముందే చూస్తున్నారు. ఇది 8 ఏళ్ల పెరిగిన మొక్క. ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మేరకు 600 మొక్కలను 8 ఏళ్లు అంటే చిన్న మొక్కలు పెడతారు సంవత్సరం, ఎట్లా కాకుండా తీసుకురావడం జరిగింది. ఈ రోజుతోని కొంచెం పట్టణ రూపురేఖలు మార్చాలి, మామూలుగా ఈ పిచ్చి మొక్కలు పెంచొద్దు అని అన్న సంకల్పం మేరకు 2 వైపులా రావడం జరుగుతుంది. పూల మొక్కలు మధ్యలోనేమో మీడియాను. ఈ వర్షాకాలము గట్టిగా చేసి గౌరవ బలరాం నాయక్ గారికి మన ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసిన మేరకు ఈ రోజు నుంచి కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాము. మన తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వన మహోత్సవంలో భాగంగా సింగరేణి కాలనీస్ అథారిటీస్ వాళ్ళు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. వన మహోత్సవంలో ఈ ప్లాంటేషన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మన హానరబుల్ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా జీఎం గారికి, ఇతర అధికారులకి, నాయకులకి, ప్రెస్ మిత్రులకి అందరికీ నమస్కారం. రియల్లీ అంటే మేము మొదటి నుంచి అనుకుంటున్నాం, రామగుండం స్టార్ట్ అయిన తర్వాత బ్యూటిఫికేషన్లో భాగంగా చాలా యాక్టివిటీస్ ఎమ్మెల్యే గారి సహకారంతో చేస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్స్ కన్వర్జెన్స్లో. అదేవిధంగా దానిలో భాగంగానే ఈరోజు కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా మనకి ఏదైతే డిపార్ట్మెంట్స్ అయినా కూడా టార్గెట్స్ ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ టార్గెట్లో భాగంగా మనము మొక్కలు పెట్టడమే కాదు, వాటిని ప్రాపర్గా సర్వైవ్ అవ్వడానికి, అదేవిధంగా బ్యూటిఫికేషన్లో భాగంగా ఖచ్చితంగా మేము మా సైడ్ నుంచి కూడా, ఆర్ఎంసీ నుంచి కూడా డెఫినెట్లీ మేము కోఆపరేట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, హనుమంతరావు, ఏఐటీసీ నాయకులు కె స్వామి, ఆర్ఎల్ఈ పోషం, మున్సిపల్ ఏఈ రామన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. శాంతి భద్రతలకు సహకరిస్తూ మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా కోరారు. దశాబ్దాల కాలంగా విప్లవ పంథాలో కొనసాగుతున్న ముఖ్య నాయకులు వనాలు వేడి జనాలతో కలిసి జీవనం సాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందు మావోయిస్టు దంపతులు లొంగిపోయారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని పారుపల్లికి చెందిన ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయన సతీమణి చౌదరి అంకుబాయి దండకారణ్యంలోని బస్తర్ ఏరియాలో డివిజనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరు మంగళవారం రామగుండం సిపి ముందు దొంగిపోతూ జనజీవన స్రవంతిలో కలవడానికి నిశ్చయించుకున్నారు. ఈ సందర్భంగా సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ మావోయిస్టులు పనిచేసిన దంపతులు వయసు రీత్యా ఆరోగ్యం సహకరించకపోవడంతో పోరుబాటను విడిచి జనజీవనంలోకి రావడానికి నిశ్చయించుకున్నారని తెలిపారు. దండకారణ్యంలో పోరుబాట చేస్తున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజల మధ్య జీవించాలని సూచించారు. పోరాటాలను వీడి జనజీవనంలోకి వచ్చి తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా జీవించాలని కోరారు. జనజీవన స్రవంతిలో కలిసిన వీరికి 25 లక్షల రివార్డు ప్రభుత్వం తరపున అందజేస్తున్నట్లు సిపి వెల్లడించారు. సీనియర్ మావోయిస్ట్ కార్డ్ మా దగ్గర సెలెక్ట్ చేశారు.
ఆర్ద్రం లచ్చన్న అలియా గోపన్న వాళ్ళు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. మెయిన్గా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంటూ ఆర్గనైజ్ గురించి అనే విషయం ఈ టీంకి హెడ్ చేసేవాళ్ళు ఆర్ద్రం లచ్చన్న. నేటివ్ ప్లేస్ వారికి మంచి జాలిస్ట్, అదేవిధంగా వారికి వైఫ్ అంకుబాయి వారు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవారు. ఇద్దరు ఈరోజు మా దగ్గర సరెండర్ చేస్తున్నారు. వారికి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉండి డెకేడ్స్ వరకు అక్కడ ఉండి ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి ఒక స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కార్డులో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో ఉండడానికి అన్ని సౌకర్యం మేము సరెండర్ చేసిన కాడకి ప్రొవైడ్ చేస్తాము. ఈరోజు సరెండర్ చేసిన కాడకి రివార్డ్ కూడా ఇప్పుడే ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. మీ మాధ్యమంతో మేము అందరు యూజీ కాడకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైతే ఇక్కడ రెసిడెంట్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. ఎన్ని సంవత్సరాలు అవుతున్నామని మీరు వెళ్ళి మీరు అజ్ఞాతంలో పోవాలి ఎందుకు అనుకున్నారు? బయట ఉండి పోరాటం చేయలేదా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరికని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరగనున్నాయి. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వెల్లడి. పారిశుద్ధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలి. జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష వెల్లడి. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ వ్యతిరేక ఓటర్లను ఏరివేసే పనులను చేపట్టింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ఆరోపణ. అహంకారంతో కూడిన రాజకీయాలు వద్దు, స్నేహపూరిత రాజకీయాలను కొనసాగిద్దాం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త నీరటి శ్రీనివాస్ హితవు. వన మహోత్సవం ద్వారా రామగుండం కార్పొరేషన్లో పచ్చదనం పెంచుతూ కాలుష్యాన్ని తగ్గిద్దాం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ లలిత్ కుమార్ సూచన. రామగుండం పోలీస్ కమిషనర్ ముందు లొంగిపోయిన అజ్ఞాత నక్సల్స్ దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.